పెహల్గాములో జరిగిన తీవ్రవాదులు జరిపిన దాడిలో సుమారు భారతీయులు 24 మంది మరణించడం జరిగింది. అందులో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో పాండురంగపురానికి చెందిన చంద్రమౌళి గారు, అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన నాగేశ్వరరావు గారు కూడా 24 మందిలో ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈరోజు ఆ 24 మంది మహిళల యొక్క సింధూరం తుడిసివేసిన టెర్రరిస్టుల ఆట కట్టించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధు పేరుతో పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి తీవ్రవాదుల్ని అంతమొందించడం కోసం, పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పడం కోసం ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా దిగ్విజయంగా నడిపించడం జరిగింది. అందుకని ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్వచ్ఛందంగా వచ్చిన సోదరీమణులందరూ కూడా త్రివిధ దళాలకి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే సంఘీభావంగా ఈ తిరంగా యాత్ర ప్రారంభించడం జరిగింది. అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విజయవాడలో ఈ త్రివిధ దళాలకు సంఘీభావంగా ఈ తిరంగా యాత్ర చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్లో మరణించిన వీర జవాన్లకి జోహార్లు అర్పిస్తూ మన ఆంధ్రప్రదేశ్ చెందిన 25 సంవత్సరాల యువకుడు మురళీ నాయక్ వీర జవాన్ కూడా మృతి చెందడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ త్రివిధ దళాలకి సంఘీభావంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఈ తిరంగా యాత్ర ప్రారంభించడం జరిగింది.